భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మురళీధర్ రావు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జనవరి 22న అయోధ్యలో నిర్మించిన రామమందిరంలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ ప్రపంచంలోని భారతీయులు, హిందువులు వేచి చూస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ, సమన్వయంతో ప్రపంచంలోని అద్వితీయమైన మహత్తరమైన అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం కార్యక్రమం జరగనుందని తెలిపారు. మౌనంగా కాకుండా భగవంతుడు శ్రీరాముడు మర్యాద పురుషోత్తమునిగా భావించేటువంటి అయోధ్య శ్రీరాముని విషయంలో ఈ విధమైనటువంటి అవమానకరమైనటువంటి పద్ధతిలో మాట్లాడడం ఏదైతుందో ఇది ప్రతిరోజు పెరుగుతున్నది. ఒక పథకం ప్రకారం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మెజారిటీ హిందువులను కించపరిచే విధంగా, అవమానించే విధంగా, మెజారిటీ ప్రజలను అవమానించేటువంటి పద్ధతిలో హిందువులను వ్యతిరేకించి లేకపోతే శ్రీరాముని వ్యతిరేకించే విధంగా ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కూటమి నాయకులు ప్రయత్నిస్తారు. అది కర్ణాటకలో కావచ్చు, అది ఉత్తరప్రదేశ్లో కావచ్చు. ఇవన్నీ నడుస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కానీ, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కానీ, శ్రీమతి సోనియా గాంధీ కానీ కాంగ్రెస్కు వాటికి సంబంధం లేదు అనేటువంటిది వీటిని వ్యతిరేకిస్తూ ఒక్క ప్రకటన చేయకపోవడం, ఇది లోతైన కుట్ర ఉంది అనేటువంటి విధంగా హిందూ వ్యతిరేక, మెజారిటీ ప్రజల వ్యతిరేక రాజకీయాలను ప్రోత్సహించడం ఏదైతుందో ఇది ఒక బృహత్ వ్యూహంగా నడుస్తున్నదా అనేటువంటి ప్రశ్న వస్తున్నది. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని కాపాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కృతజ్ఞతా సభలు నిర్వహించనున్నట్లుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల పేరు కూడా ఎత్తకుండా తెలంగాణ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఉద్యమకారుల ఆవేదనను అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలోని 6 గ్యారంటీలతో ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పెన్షన్ను చేర్చడం జరిగిందని చీమ శ్రీనివాస్ అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం కార్యాచరణను ప్రారంభించి సీఎం ఉద్యమకారుల ఆత్మీయ బంధువుగా మారారని కొనియాడారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి కృతజ్ఞతా సభలు ఈ నెల 7 నుంచి ప్రారంభిస్తామన్నారు. జైలు పాలైన వాళ్ళని మనం జైల్లో శిక్ష అనుభవించిన వాళ్ళకే ఇస్తాము, లేకుంటే ఎఫ్ఐఆర్ బుక్ అయిన వాళ్ళకే ఇస్తాము. ఇంకా ఇతరత్ర కండిషన్లు ఏం పెట్టకుండా, ఎలాంటి కండిషన్లు లేకుండా పేపర్ కటింగ్ ఇప్పటివరకు మన చైర్మన్ గారు చెప్పినట్టుగా, అదేవిధంగా మన జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా పేపర్ కటింగ్స్ను వాళ్ళ మీద వచ్చిన పేపర్లో రిపోర్ట్లు ఏవైతే వచ్చినాయో వాటిని కానీ ఎఫ్ఐఆర్లు లేకుండా, తర్వాత మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ అప్పుడు డైరెక్ట్ సీఎం గారికి పెట్టుకున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ సీఎం పేషీకి వెళ్ళిపోయినాయి. ఈ సందర్భంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కృతజ్ఞత సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈ ఆదివారం అంటే 7వ తారీఖున పెద్దపల్లి పార్లమెంట్, కరీంనగర్ పార్లమెంట్ నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మన త్యాగాలతో, పోరాటాలతో ముఖ్యమంత్రి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మనల్ని పూర్తిగా విస్మరిస్తే, ఆయన ఉద్యమ ద్రోహిగా మారిపోతే రేవంత్ రెడ్డి గారు మాత్రం మన ఉద్యమకాల గురించి ఆలోచించి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి ద్వారా మనకి హామీ ఇవ్వటం జరిగింది ఉద్యమకాల సంక్షేమం కోసం. ఈరోజు కేవలం 250 గజాల స్థలం ఇస్తున్నారని మేము కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలపట్లేదు. ఈరోజు ఆత్మగౌరవాన్ని కోరుకుంటున్నారు ఉద్యమకారులు. ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఓయూ శాఖ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ బ్లాక్ ముందు ధర్నా నిర్వహించారు. కళాశాలలో నెలకొన్న సమస్యను పరిష్కరిస్తామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చారని ఏబీవీపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పృథ్వీ తేజ, అదేవిధంగా స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్స్ జీవన్, రాజు, కమల్ సురేష్, తోట శ్రీనివాస్, యూనివర్సిటీ నాయకులు సాయి, దృహన్, గణేష్ సాగర్, శివశంకర్, వెంకట శివ, శ్రీను, విష్ణు, అదేవిధంగా వినీత్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టరేట్ కార్యాలయంలోని సెక్షన్ అధికారికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్గా విజయం సాధించి బీఆర్ఎస్ పార్టీలోకి చేరి చైర్మన్గా
కొత్త ఆర్థిక గౌడ్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు అదే పార్టీకి చెందిన చైర్మన్పై అవిశ్వాస తీర్మానం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వైస్ చైర్మన్ పైన అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు మూకుమ్మడిగా అవిశ్వాస తీర్మానాన్ని సెక్షన్ అధికారికి కౌన్సిలర్లు ఇచ్చారు. జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు అందుబాటులో లేకపోవడంతో సెక్షన్ అధికారికి అవిశ్వాస తీర్మాన పత్రాలను ఆదిపట్ల మున్సిపాలిటీ పలు పార్టీల కౌన్సిలర్లు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో సుడిగాలి పర్యటన సాగింది. ఏఐసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, నీటిపారుదల శాఖ మంత్రి షేకావత్లతో భేటీ అయ్యారు. మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సుడిగాలి పర్యటనగా చెప్పుకోవచ్చు. వెంటనే పలువురు ప్రముఖుల్ని కలుస్తూ తమ రాష్ట్రానికి ఏమేమి సహకారం కావాలి, ఏ అంశాలు ఎవరితో చర్చించాలి అనే విషయంతో చాలా వరకు ఈ పర్యటనలో రెండవసారి ఇది ఢిల్లీ పర్యటన. ఆయన తొలి పర్యటనలో ప్రధానమంత్రి మోడీని కలవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు రెండవసారి వెళ్ళిన ఢిల్లీ పర్యటనలో హోంమంత్రి అమిత్ షా, అలాగే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిప్రసాద్ సింగ్ పూరి కావచ్చు, అలాగే డిఫెన్స్ మంత్రి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే యూపీఎస్సీ చైర్పర్సన్ అయినటువంటి సోని, వీళ్ళందరినీ ప్రముఖుల్ని కలవడం జరిగింది. పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి మెట్రో విస్తరణతో పాటు ఏదైతే సీఎం తన డ్రీమ్ ప్రాజెక్టుగా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలనుకున్నారో, హెచ్ఎండిఏ పరిధిలో ఏమేమి ప్రాజెక్టులు చేపట్టాలని అనుకుంటున్నారో వాటన్నిటి గురించి కూడా చర్చించినట్టు తెలుస్తూ ఉంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీలో కూడా కంటోన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి భూములు అభివృద్ధి కోసం అడిగినట్లు కూడా తెలుస్తూ ఉంది. గతంలోనే ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి వచ్చినప్పటికీ అప్పటి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడినటువంటి ఒక ఎడబాటు కావచ్చు, లేదంటే ఒక అవగాహన లేవి కావచ్చు, లేకపోతే అపోహలు కావచ్చు, అవి కంటోన్మెంట్ భూముల విషయంలో స్తబ్దత ఏర్పడింది. ఈసారి కొత్త ప్రభుత్వం రావడంతో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం పట్ల చొరవ తీసుకున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఆయన మూసి నది వెంట ఎక్కడ తారామతిపేట నుంచి అక్కడ నార్సింగ్ వరకు ఒక కారిడార్ను డెవలప్ చేయాలని ప్రతిపాదన చేయడం జరిగింది. అలాగే వయా ఫలక్నుమా మెట్రో రైలును సిబిఎస్ నుంచి వయా ఫలక్నుమా నుంచి ఉడంగడ్డ మైలార్దేవ్పల్లి నుంచి శంషాబాద్ ఏదైతే ఎయిర్పోర్ట్ వరకు అక్కడ విస్తరించాలని ఒక ఆలోచనగా ఉంది. ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. ఇవన్నీ ప్రతిపాదనలు కూడా ఈ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిప్రసాద్ సింగ్ పూరితో చర్చించినట్టు తెలుసు. అలాగే ఈ డెవలప్మెంట్ ప్రాజెక్టులో, నగర అభివృద్ధిలో కీలకమైనటువంటి ప్రాజెక్టులకు రక్షణ శాఖ భూములు కూడా అడ్డంకిగా ఉన్నాయి. వాటిని సేకరించడానికి రక్షణ శాఖ అనుమతి అత్యవసరం కాబట్టి రాజ్నాథ్ సింగ్ను కూడా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కూడా కలిసినట్టు మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద అక్కడ ఏఐసిసి సమావేశం, ఇక్కడ మేనిఫెస్టో కమిటీ సమావేశం, పార్లమెంటు ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత కేంద్రంలో కీలకమైనటువంటి మంత్రులను కూడా కలిసి తనకు రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి పనుల గురించి మాట్లాడడం జరిగింది. అలాగే ఇక్కడ మరొక కీలక అంశంగా చెప్పుకోవచ్చు, నీటిపారుదల అంశం సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ప్రత్యేక హోదా అడగడం జరిగింది. హోదా కాకపోయినప్పటికీ హోదా అడగడంతో కనీసం షెకావత్, కేంద్ర మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, జలశక్తి వనరుల మంత్రి అని కూడా చెప్పుకోవచ్చు, ఆయన 60% నిధులకు సానుకూలంగా స్పందించినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇదే అంశాన్ని నీటిపారుదల శాఖ అండ్ సివిల్ సప్లై, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది. కాబట్టి మొత్తం మీద ఈసారి రెండవసారి సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు సిఎస్ శాంతకుమారి, అలాగే ఇతర ఉన్నతాధికారుల బృందంతో ఢిల్లీకి వెళ్ళిన పర్యటన కూడా దాదాపు సఫలమైనట్లే మనకు తెలుస్తూ ఉంది. తనకు కావాల్సిన అంశాల పట్ల కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయడంలో కూడా కొంతవరకు సక్సెస్ అయినట్లే మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రంతో
సత్సంబంధాలు ఉంటాయి, కేంద్రంతో సంబంధాలు నెలకొల్పుతాము, కొనసాగిస్తామని ఏదైతే ప్రకటించారో ఆ మేరకు వరుసగా ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రులను కూడా కలవడం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అంతకుముందే కబురు పెట్టడం అనేది వరుసగా చూస్తున్నట్లయితే కేంద్రంతో ఏదైతే ముందు చెప్పారో అదేవిధంగా సత్సంబంధాల వైపే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్, డివిజన్ హైదరాబాద్, గాంధీ భవన్ నుంచి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం రుద్రారం గీతం యూనివర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని డీఎస్పీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. విద్యార్థిని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కాల్వకి చెందిందని అన్నారు. రుద్రారంలోని గీతం యూనివర్సిటీ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుందన్నారు. ఈ మూటపర్తి రేణుశ్రీ అనే 18 సంవత్సరాల అమ్మాయి 5th ఫ్లోర్ కాలేజ్ యొక్క 5th ఫ్లోర్ నుండి దుంకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనకు సమాచారం వచ్చింది. అటు సమాచారం పైన మనం వెంటనే అమ్మాయి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పటికే డాక్టర్లు బ్రాడ్ డెడ్ గా డిక్లేర్ చేశారు. దానికి సంబంధించి పటాన్చెరువు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. దీనికి మరణానికి గల కారణాలు ఇన్వెస్టిగేషన్ తర్వాత మీకు తెలియజేస్తాం. అమ్మాయి కూకట్పల్లి ఉంటుంది. ఇక్కడ ఒక ప్రైవేట్ కాలేజ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఆమె ఇప్పుడు 2nd సెమిస్టర్ అటెండ్ అవుతుంది. బిల్డింగ్ పైన దొరికిన పై నుండి దుంగిన తర్వాత ఆమెకు ప్రాణం ఉండే ఇమీడియట్ గా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్ పోయినంతనే ఆమె చనిపోయినట్టుగా డాక్టర్ డిక్లేర్ చేస్తారు. వీడియో తీశారు కదా, ఆ వీడియోలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఫోన్ మాట్లాడుతున్నట్టుగా. ఆ లాస్ట్ కాలం ఏమన్నారు? రాష్ట్రంలో పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల వాయిదా సహా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వరుస వివాదాల్లో నెలకొన్న తరుణంలో ప్రక్షాళన దిశగా రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధానాలపై అధ్యయనం చేస్తుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ వరుస వివాదాల వేళ కమిషన్ ప్రక్షాళనకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్ సమూలాల మార్పుల తర్వాతే ఉద్యోగాల కల్పన చేపడతామని ప్రకటించింది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా వివాదరహితంగా పరీక్షలు నిర్వహించేందుకు యూపీఎస్సీతో పాటు కేరళ లాంటి ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరుపై అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ అధికారులు కేరళలో పర్యటించి ఉద్యోగాల భర్తీ తీరుపై నివేదిక తయారు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎస్ శాంతికుమార్లతో పాటు 2 ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు ఆనందంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. మహిళలు బస్సులలో ప్రయాణించడం లేదని బీఆర్ఎస్ నేతలు అంటుండడాన్ని ఆయన ఖండించారు. ఇప్పటి వరకు 6.5 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించారని తెలిపారు. ఇక అసెంబ్లీలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రెచ్చిపోయి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తాను కనుక అసెంబ్లీలో ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆటలు సాగించేవాడని కాదన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని, కానీ బీఆర్ఎస్ నేతలు ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారా అని ప్రశ్నించారు. మరి వారి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే మీరందరూ కూడా చూసిర్రు. వితిన్ 24 అవర్స్లో ఆ రోజు సోనియా గాంధీ గారు ఈ 6 పథకాల్లో హామీలు ఏవైతే ఉచిత బస్సు ప్రతి మహిళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక గ్రామం నుంచి ఒక గ్రామము, వాళ్ళ గ్రామం నుంచి ఒక పట్టణము, ఈ ఊరు నుంచి ఆ ఊరు, ఆ ఊరు నుంచి ఇంకో ఊరు రాష్ట్రం మొత్తము ఉచితంగా ప్రయాణం చేసే ఒక హామీ పథకాన్ని అమలు చేయడము 24 గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం కూడా జరిగింది. వారు ప్రారంభించారు. నేను ఆ రోజు నేనే కాదు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎం, క్యాబినెట్లు, మా సీనియర్ లీడర్ అందరూ కూడా మేమందరం కూడా బస్సులో ఎక్కినాం. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంచింగ్ చేసిన తర్వాత నేను చాలా ప్రాక్టికల్గా చూసిన ఆ రోజు బస్సులో ఆ ఉచిత ప్రయాణం మహిళలందరూ కూడా బస్ ఎక్కడము, ఫ్రీగా వాళ్ళు ప్రయాణం చేయడము, ఒకరికి 20 రూపాయలు మిగిలొచ్చు,
భారంగా అంటే వాళ్ళ మీద పడకపోవచ్చు. ఒకరు 100 రూపాయలు, ఒకరు 200. చాలా ఆనందాన్ని వ్యక్తం చేసిరు మహిళా లోకం అంతా కూడా. తెలంగాణ ప్రజలు, మహిళలు ఆ రోజు ఆ ఉచిత బస్సును చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, హై స్కూల్ స్టూడెంట్స్, ఆడపిల్లలు ఉచితంగా ప్రయాణాన్ని వాళ్ళు చాలా చాలా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచారు. బీఆర్ఎస్ లో వర్గపోరు బయటపడింది. చేవెళ్లలో ఇద్దరు ముఖ్య నాయకుల అనుచరుల మధ్య వాగ్వాదం జరిగింది. లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వర్గపోరు బయటపడింది. సమావేశంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మహేందర్ రెడ్డి మాట్లాడే సమయంలో రోహిత్ రెడ్డి వర్గం పెద్ద ఎత్తున నినాదాలు చేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం తలెత్తింది. మాజీ మంత్రి హరీష్ రావు కలుగజేసుకుని ఇరువురికి సర్ది చెప్పవలసి వచ్చింది. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి ఇంటికి తమ వంతు సహకారాన్ని అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. అడ్డగుట్టకు చెందిన శ్రీనివాస్, పాషిగుట్టకు చెందిన విజయ్ కుమార్లు అనారోగ్యంతో సతమతమవుతున్నారు. సీతాఫల్ మండిలోని ఎమ్మెల్యే కార్యాలయాన్ని తగిన సాయం కోసం ఆశ్రయించారు. వెంటనే స్పందించిన పద్మారావు గౌడ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వారికి శ్రీనివాస్కు 1.50 లక్షలు, విజయ్ కుమార్కు 1 లక్ష మేరకు ఎల్ఓసి పత్రాలను అందించారు. సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని ప్రజలు తమ సమస్యలను తమ కార్యాలయానికి సంప్రదించవచ్చునని పద్మారావు గౌడ్ ఆయన అన్నారు. అయితే శ్రీనివాస్ నగర్లోని చరితాత్మకమైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో సహకరిస్తామని అని చెప్పారు. ఆలయ నిర్వాహకులు ముద్రించిన వార్షిక క్యాలెండర్ను పద్మారావు గౌడ్ సీతాఫల్ మండిలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. దేశంలో ప్రతి కుటుంబం అయోధ్య శ్రీ రామ మందిర నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఈ నెల 22న దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా దేవాలయాన్ని ప్రజలకు అంకితం చేస్తారని తెలిపారు. అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు నిర్ధారించిన తర్వాత అక్కడ రామాలయాన్ని మొదలుపెట్టి 22వ తారీఖు నాడు, ఈ నెల 22వ తారీఖు నాడు దానికి జాతికి అంకితం చేస్తున్న సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కులాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా జై శ్రీరామ్ నినాదాలతో ఇవాళ గల్లీలో ఆ తలంబ్రాలని ఊరేగింపు చేసి ఇవాళ 22వ తారీఖు నాడు లక్షలాదిగా తెలంగాణ ప్రాంతం నుంచి తల్లిపోతున్నటువంటి భక్తులందరికీ కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నిత్యం వేలాదిగా ఇవాళ గ్రామాలలో, వాడలలో ఆ ఉత్సవాన్ని నిర్వహించి అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత శ్రీరామ మందిరాన్ని ఏర్పాటు చేయడం శుభతరుణమన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రాములవారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసి హిందువుల మనోభావాలను కాపాడాలని వెల్లడించారు. అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముల వారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠింపజేసి యావత్తు హిందువుల మనోభావాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం కార్యక్రమంలో భాగంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ ఈదుల నాగులపల్లి గ్రామంలో స్థానిక కౌన్సిలర్ శంషాబాద్ రాజు ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీల్లో భాగంగా ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రజలందరూ ఉపయోగించుకోవాలని స్థానిక కౌన్సిలర్ శంషాబాద్ రాజు అన్నారు. ఈ కార్యక్రమాన్ని అభయహస్తం కింద ఈరోజు నాగులపల్లి గ్రామం 14-15 వార్డులలో అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలకు నా కుటుంబ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి, ఏ ఇబ్బంది లేకుండా 5 గ్యారంటీల పథకాలను మీరు లబ్ధి పొందేలా మీరు ఉన్నది ఉన్నట్టుగా ఫిలప్ చేసి, మీరు చేయకపోయినా మేము
ఫిలప్ చేసి మీకు లబ్ధి పొందేలా మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ప్రజలందరూ సహకరించి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను మీరు వినియోగించేలా మీరు ఉపయోగించుకోవాలని, మేము కూడా దానికి అనుగుణంగా మీకు పూర్తి సహకారాలు, ఇక్కడున్న సర్వీస్లో మీకు సర్వీస్ చేయడానికి మీ ఫామ్స్ ఫిలప్స్ కానీ. ఈ నెల 22న అయోధ్య రామ మందిరం పుణ్యక్షేత్రం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగంగా శ్రీరాముని పాదుకలను బోయిన్పల్లిలోని హస్మత్పేటలో ప్రత్యేకంగా రూపొందించారు. ఈ మహాభాగ్యం కలగడం పట్ల శ్రీ మధ్విరాట్ కళాకుటీర్ లోహ శిల్పి రామలింగాచారి ఆనందం వ్యక్తం చేశారు. శ్రీ మధ్విరాట్ కళాకుటీర్ లోహ శిల్పి రామలింగాచారి చేతుల మీదుగా పాదుకలను తయారు చేశారు. ఈ పాదుకల తయారీ కోసం దాదాపుగా 15 కిలోల పంచలోహంతో కూడిన వెండి, బంగారు తాపడం వాడినట్టు లోహ శిల్పి పిట్లంపల్లి రామలింగాచారి పేర్కొన్నారు. ఈ పాదుకలను తమ స్వహస్తాలతో రూపొందించే అవకాశం రావడం అదృష్టకరంగా భావిస్తున్నట్లు తెలిపారు. స్వామివారి పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం బోయినపల్లిలోని శ్రీ పోతులూరి వీరభద్రేంద్ర స్వామి దేవాలయం నుండి పాదుకలను అయోధ్య రామ మందిరానికి తరలిస్తున్నట్టు తెలిపారు. నా పేరు పిట్టంపల్లి రామలింగాచారి, లోహ శిల్పి. భారతదేశంలో ముఖ్యమైన ప్రదేశం పుణ్యక్షేత్రాల్లో అయోధ్య ఒకటి. అటువంటి అయోధ్యలో శ్రీరామచంద్ర వారి ప్రతిష్టాపన జనవరి 22 తారీఖు నాడు జరిగే దేవాలయానికి ప్రతిష్టాపన కార్యక్రమానికి శ్రీరామచంద్రుల వారి పాదుకలు ఓల్డ్ బోయినపల్లిలో తయారు చేయడం జరిగింది. ఈ తయారు చేయడానికి మాకు అవకాశం కల్పించిన వారు అయోధ్య భాగ్యనగర్ సేవా ట్రస్ట్ వాళ్ళు శ్రీనివాస శర్మ గారు ఈ అవకాశం మాకు కల్పించినారు. వారందరికీ ధన్యవాదాలు. ఈ పాదుకలు తయారు చేయడానికి మేము పంచలోహము దాదాపు ఒక 15 కేజీలు, దాని తర్వాత క్యాషింగ్ వర్క్ అంటే మోల్డింగ్ పని అయిన తర్వాత దాని మీద బంగారు తాపడం జరిగింది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4484 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, మహాలక్ష్మి పథకం అమలు, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ హైదరాబాద్ బస్ భవన్లో ఉన్నతాధికారులు ఆర్ఎంఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహాలక్ష్మి స్కీమ్ అమలు నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సంక్రాంతికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కూకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలో 12వ స్నాతకోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇస్రో చైర్మన్ సోమనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ను అందజేశారు. అనంతరం జేఎన్టీయూ యూనివర్సిటీ తరపున ఇస్రో చైర్మన్ సోమనాథ్కు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కట్ట నరసింహారెడ్డి అందజేశారు. జేఎన్టీ యూనివర్సిటీలో 12వ స్నాతకోత్సవం సందర్భంగా డిగ్రీలు అందుకుంటున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు సోమనాథ్. ప్రస్తుతం ఉన్న సమాజంలో విద్యార్థులు ఏకాగ్రతతో పాటు వారి సంకల్పాన్ని ఎప్పుడు వదలకూడదని సోమనాథ్ సూచించారు. తాము కూడా ప్రస్తుతం ఇస్రో తరపున వివిధ ప్రయోగాల్లో ముందుకు సాగుతున్నామని తెలిపారు. వివిధ కార్యక్రమాలకు తాము వెళ్తుంటే విద్యార్థుల్లో ఎక్కువ శాతం ఇస్రో సైంటిస్ట్ కావాలని కోరుకుంటున్నట్లు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. విద్యార్థులు ఏదో ఒక గోల్తో ఉన్నత శిఖరానికి ఎదగాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు సర్కార్ జీవో విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లా రాజన్ నగర్ మండలం ప్రేమావతి పేట్ బుద్వేల్ గ్రామం పరిధిలో ఉన్న 100 ఎకరాలను హైకోర్టు ప్రాంగణం కోసం కేటాయిస్తున్నట్లుగా జీవోలో తెలిపింది. కాగా ప్రస్తుతం ఉన్న భవనం కోర్టుకు సరిపోవటం లేదని హైకోర్టు న్యాయమూర్తులు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉందని వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కొత్త హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 100 ఎకరాలు ఇస్తున్నట్టు తెలిపింది. కొత్త భవన నిర్మాణం జరిగే వరకు హైకోర్టు కార్యకలాపాలు పాత భవనంలోనే జరుగుతాయని, ఆ తర్వాత హెరిటేజ్ భవనాల పరీక్షించనున్నారు. హైకోర్టు ఆఫ్ తెలంగాణకు 100 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఇది జివో 53 నుంచి 53/31/2023లో జివో ఇష్యూ చేయడం జరిగింది. అది అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్న సర్వే నెంబర్లు 40 నుంచి 47, 42, 43, 44, 45, 46, 47, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73 ఇవి మా ప్రేమావతి పేటల్లో ఉన్న సర్వే నెంబర్లు. అండ్ 267 4 ఎకరాలు 22 బుద్వేల్ విలేజ్ మొత్తం 100 ఎకరాలు నూతన
భవనం హైకోర్టు గురించి నిర్మించడానికి ఇది ప్రభుత్వము అలాట్ చేసిన భూమి.